హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి మనం యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి చూద్దాం. యాసిడ్స్ అండ్ బేసెస్, ఓకే, ఆమ్లాలు, క్షారాలు అండ్ సాల్ట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి యాసిడ్స్. యాసిడ్ అంటే ఏంటి? యాసిడ్ మన జనరల్గా మనం యాసిడ్ లెమన్ ఆరెంజెస్లో చూసామంటే యాసిడ్ టేస్ట్ చూసామంటే సోర్ పులుపు ఉంటుంది అనమాట. సో అంటే మీనింగ్ ఏంటంటే అవి యాసిడ్ను ఫామ్ చేసి ఉంటాయని అర్థం. ఓకే, ఎసిడిటీ అనేది యాసిడ్ అనేది దాంట్లో ఉంటుంది. జనరల్గా వచ్చేసి ఏదైనా మన ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా సోప్ టేస్ట్ ఉండే దాంట్లో కూడా యాసిడ్ ఉండేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా దీని యొక్క రియల్ డెఫినేషన్ ఏంటంటే జనరల్గా మనం అర్హీనియస్ థియరీ అనేది అవుతుంది. అర్హీనియస్ డెఫినేషన్స్, అర్హీనియస్ థియరీ. అర్హీనియస్ థియరీ అర్హీనియస్ థియరీ ఏం చెప్తుందంటే వెనెవర్ suppose any hydrochloric acid, this is acid, any acid when dissolved in water అంటే వాటర్లో వేసినప్పుడు H ప్లస్ అయాన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ H ప్లస్ అయాన్ ప్రొడ్యూస్ చేస్తాయో ఏవైతే వాటిని యాసిడ్స్ అంటారు అని అర్హీనియస్ థియరీ చెప్తుంది. అర్హీనియస్ థియరీ అంటే ఏంటంటే H ప్లస్ అయాన్స్ ఇన్ aqueous సొల్యూషన్, అంటే వాటర్లో వచ్చేసి యాసిడ్స్ గివ్ H ప్లస్ అయాన్స్. H ప్లస్ అయాన్స్ను వాటర్లో ఇచ్చే వాటిని ఏమంటారంటే యాసిడ్స్ అంటారు. ఓకే, దీన్ని ఇది ఏ థియరీ చెప్తుంది అంటే అర్హీనియస్ థియరీ. అర్హీనియస్ థియరీ అంటానే H ప్లస్ అయాన్స్, యాసిడ్స్ ఇన్ వాటర్ ప్రొడ్యూస్ H ప్లస్ అయాన్స్. దిస్ ఈజ్ కాల్డ్ అర్హీనియస్ థియరీ. నెక్స్ట్ టూ థియరీస్ ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఓకే. యాసిడ్ విల్ ప్రొడ్యూస్ ప్రోటాన్, donate proton. This theory is called Bronsted-Lowry concept. Bronsted and Lowry concept. అంటే డొనేషన్ ఆఫ్ ప్రోటాన్ అంటే పాజిటివ్. ఓకే, పాజిటివ్ను డొనేట్ ప్రోటాన్ ఈజ్ కాల్డ్ యాసిడ్. ఇది ఏ థియరీ? బ్రోన్స్టెడ్ అండ్ లౌరీ కాన్సెప్ట్. నెక్స్ట్ యాక్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. యాక్సెప్ట్ సిమిలర్ వే, దీన్ని ఎవరు చెప్పారంటే లూయిస్ థియరీ. లూయిస్ థియరీ. సో త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అర్హీనియస్ ఏం చెప్పింది? H ప్లస్ అయాన్స్. బ్రోన్స్టెడ్ అండ్ లౌరీ కాన్సెప్ట్ ప్రోటాన్, డొనేట్ ప్రోటాన్. లూయిస్ థియరీ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్. ఇన్ ద సేమ్ వే బేసిస్లో కూడా డెఫినేషన్ ఇట్లానే ఉంటుంది. OH మైనస్ అయాన్స్. అదేవిధంగా డొనేట్ ఉంది కదా, యాక్సెప్ట్ ప్రోటాన్. అదేవిధంగా ఇక్కడ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ ఉంది కదా, డొనేట్ ఎలక్ట్రాన్స్. ఇవి బేస్ యొక్క ప్రాపర్టీస్. బేసిస్ అంటే ఏంటి అవి. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే దీన్ని ఎలా కనుక్కోవాలి? ఒకటి యాసిడా బేస్ అనేది ఎలా కనుక్కోవాలంటే దాన్ని ఇండికేటర్స్ అంటారు. కొన్ని మనకి ఇండికేటర్స్ ఉన్నాయి. అవి ఏంటి ఇండికేటర్స్ ఏంటి? ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. లిట్మస్. ఈ లిట్మస్ అనేది జనరల్గా లైకెన్స్ నుంచి తయారు చేస్తారు. లైకెన్స్ ఒక్కొక్క విధంగా ప్రొనౌన్సియేట్ చేస్తారు. లైకెన్స్ నుంచి తయారు చేస్తారు. ఈ లిట్మస్ ఏం చేస్తుందంటే బ్లూగా ఉంటుంది. ఇది యాక్చువల్గా బ్లూగా ఉండేది రెడ్గా మారుతుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బార్ అనేది గుర్తుపెట్టుకోండి. BAR బార్. ఏ అంటే ఏంది? యాసిడ్. బ్లూను రెడ్గా మారుస్తుంది, సో బార్. దీనికి రివర్స్ బేస్. ఇది ఒకటి. లిట్మస్ పేపర్లో లిట్మస్ టెస్ట్ మీకు ఎక్కువ ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. యాసిడ్ ఉంది అంటే ఆ పేపర్ ఏ కలర్లోకి మారుతుంది? బ్లూ నుంచి రెడ్లోకి. ఓకే, ఇది. నెక్స్ట్ అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ అనేది ఒకటి ఉంది, అది ఒక ఇండికేటర్. మిథైల్ ఆరెంజ్ ఏం చేస్తుంది? మిథైల్ ఆరెంజ్ కలర్ ఉంటుంది యాక్చువల్గా. ఇది ఏమవుతుందంటే పింక్ లేక్ మారుతుంది ఇప్పుడు యాసిడ్ ఉన్న పింక్ లేక్. నెక్స్ట్ అదేవిధంగా ఫినాప్థలిన్
ఓకే, ఫినాప్థలిన్. ఈ నాప్థలిన్ బాల్స్ దీంట్లో వేసినప్పుడు ఏమవుతుందంటే నో కలర్, కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఇది ఏంటంటే ఇండికేషన్స్ ఫర్ యాసిడ్స్, రైట్. సేమ్ వే లిట్మస్ అయితే నేనేం చెప్పాను, రెడ్ టు బ్లూ. అదేవిధంగా ఇక్కడ మిథైల్ ఆరెంజ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ పింక్ ఉంది కదా, ఇక్కడ ఏమవుతుందంటే ఆరెంజ్ నుంచి ఎల్లోకి మారుతుంది. ఇక్కడ నో కలర్ ఉంది కదా, కానీ ఇక్కడ పింక్ లేక మారుతుంది. ఇదేంటంటే బేస్ అయితే, ఇవి యాసిడ్ అయితే, ఇవి టెస్ట్లు. ఓకే, ఇండికేషన్స్ మీకు ఎగ్జామ్లో అడగచ్చు, ఏ టెస్ట్లు ఏ దానికి. ఓకే, ఏ టెస్ట్ ఏ విధంగా మార్పు వస్తుంది. ఇక్కడ మనకి ఏమున్నాయి ఇండికేషన్స్, ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తానికి 3 ఉన్నాయి. నేను చెప్పినట్టు వచ్చేసి 3. ఈ 3 దాంట్లో మీకు ఏదైనా కూడా ఇన్ కేస్ ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇండికేటర్స్లో కూడా మీకు ఎగ్జామ్కు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్, ఆల్రెడీ సోర్ టేస్ట్ అని చెప్పాను, అది బిట్టర్ టేస్ట్ అనేది కూడా చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ లిట్మస్ పేపర్ బ్లూ లేక్ మారుతుంది, ఎల్లో లేక్ మారుతుంది, పింక్ లేక్ మారుతుంది, వీటి చెప్పాను. నెక్స్ట్ తర్వాత చూద్దాం. మనకు యాసిడ్ డెఫినేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఉన్నాయి యాసిడ్స్, కొన్ని ఉన్నాయి, అవి జనరల్గా ఎక్కువగా ఇంపార్టెంట్ అనమాట. ఆర్గానిక్ యాసిడ్స్, అదేవిధంగా మినరల్ యాసిడ్స్. ఆర్గానిక్ యాసిడ్స్ అనేటివి ఏంటి అంటే ఇంతగా ఇంపార్టెంట్ కాదు, కానీ ఏంటివి అనేది చెప్తాను. ఆర్గానిక్ యాసిడ్స్, ఆర్గానిక్ అంటే ఏంది, కార్బన్ కాంపౌండ్ ఉండాలా, కార్బన్ ఆటమ్స్ ఉండాలా, ఈ ఆర్గానిక్. ఓకే, ఏదాన్ని జనరల్గా ప్లాంట్స్ నుంచి కానీ ఇటు దాంట్ నుంచి వస్తాయి. ఓకే, ఆర్గానిక్ యాసిడ్స్. ఈ జనరల్గా ఏంటంటే వీక్ యాసిడ్స్ అనమాట. సపోజ్ ఆక్సాలిక్ యాసిడ్ COOH ట్వైస్, ఆక్సాలిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్, ఇవన్నీ కూడా వీక్ యాసిడ్స్ అన్నమాట. CH3COOH. ఓకే, ఇవి ఆర్గానిక్ యాసిడ్స్, అదేవిధంగా వీక్ యాసిడ్స్. 1 minute. నెక్స్ట్ రైట్, ఆర్గానిక్ అండ్ ఎస్టిక్ యాసిడ్. ఇవి రెండు ఆర్గానిక్ యాసిడ్స్ అనేటివి ఏంటి, న్యాచురల్గా ప్లాంట్స్ నుంచి ఇలాంటి వాటి నుంచి న్యాచురల్గా వచ్చేటి ఆర్గానిక్ యాసిడ్ అంటారు. ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ జనరల్ ఏమంటారంటే మినరల్ యాసిడ్స్ అంటారు. ఇవన్నీ కూడా మినరల్స్ నుంచి, ఎర్త్ క్రస్ట్లో ఉండే మినరల్స్ నుంచి తయారు చేస్తారు. ఇవి జనరల్గా స్ట్రాంగ్ యాసిడ్స్. ఏంటి ఇన్ఆర్గానిక్, స్ట్రాంగ్ యాసిడ్స్ ఏంటి, HCl, ఓకే, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. ఇవి వీక్ యాసిడ్స్, ఎస్టిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ మనము వీటి గురించి చూద్దామంటే ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు. సపోజ్ మనం హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ నాన్ మెటల్తో, హైడ్రోజన్ ఉంది, మెటల్ ఎనీథింగ్ తీసుకోండి, Cl తీసుకోండి, క్లోరిన్, బ్రోమిన్, సల్ఫర్, ఇలా ఏదైనా తీసుకుంటే నాన్ మెటల్స్. ఓకే, ఇదేమవుతుందంటే 2HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంది, హైడ్రోబ్రోమిన్. నెక్స్ట్ ఈ విధంగా హైడ్రోజన్ అనేది నాన్ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు కూడా మనకి యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒకటి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే బై ద యాక్షన్ ఆఫ్ వాటర్ అండ్ నాన్ మెటాలిక్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్.
ఎసిడిక్ ఆక్సైడ్ కానీ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటే ఏంది? కార్బన్ అనేది నాన్ మెటాలిక్, ఇది ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్. ఇవి H2O వాటర్తో కలిసినప్పుడు ఏమవుతుంది? కార్బోనిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఒక యాసిడ్ కదా, ఇది ఒక ప్రాపర్టీ. సో ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్స్ వాటర్తో రియాక్ట్ అయ్యి యాసిడ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే ఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ SO2. H2Oతో ఏమవుతుంది? సల్ఫరస్ ఆక్సైడ్ H2SO3, సల్ఫరస్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా సెకండ్ది అయిపోయింది అన్నమాట ప్రాపర్టీ. మీరు వచ్చేసి ఎగ్జామ్లో వచ్చేసి ఏదైనా హైడ్రోజన్ వచ్చేసి నాన్ మెటల్తో రియాక్ట్ అవుతూ ఏమొస్తుంది అంటే మీరు ఏం చేయాలా? NaCl కానీ HCl, హెచ్ అనేది ఒకటి తీసుకోండి. నాన్ మెటల్కి ఎగ్జాంపుల్ Cl తీసుకోండి, HCl ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ యాసిడ్. HCl అనేది మనకి యాసిడ్ అనేది తెలుసు, యాసిడ్ ఫామ్ అవుతుంది అని చెప్పాలి. అదేవిధంగా ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్ అన్నప్పుడు కార్బన్ అనేది సల్ఫర్ అనేది నాన్ మెటలే. వాటి ఆక్సైడ్స్ CO2 అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నా వాటర్తో రియాక్షన్ చెందిస్తే అప్పుడు ఏమర్పడుతుంది చూడు, కార్బోనిక్ యాసిడ్ H2CO3, సల్ఫ్యూరస్ యాసిడ్. సో యాసిడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇదేంటి? ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్స్. నెక్స్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ నాన్ మెటల్స్. జనరల్గా వచ్చేసి నైట్రిక్ యాసిడ్, సల్ఫర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా నాన్ మెటల్స్. సల్ఫర్, ఫాస్ఫరస్ ఉన్నాయి. ఇవి కూడా ఆక్సిడేషన్ వల్ల HNO3 దీంట్లో నైట్రస్ ఏర్పడుతుంది. అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ప్రాపర్టీస్లో చూస్తాం. ఓకే, వీటి వల్ల అదే. నెక్స్ట్ యాసిడ్స్ తెలిసిపోయినాయి. ప్రాపర్టీస్ చూద్దాం 1 by 1. ప్రాపర్టీస్ ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ సోర్ టేస్ట్. జనరల్గా మనం సోర్ టేస్ట్ అంటే టేస్ట్ అన్ని చూసినామంటే మనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2SO4, HNO3 ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి హైలీ కరోసివ్. మన స్కిన్ మీద ఉన్నవి డ్యామేజ్ అవుతుంది. దే షుడ్ నాట్ బి టేస్టెడ్. టేస్ట్ చేయద్దు, డ్యామేజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జనరల్గా కొన్ని యాసిడ్స్ సాలిడ్ ఫామ్లో ఉంటాయి, కొన్ని వాలటైల్గా ఉంటాయి, కొన్ని నాన్ వాలటైల్గా ఉంటాయి. స్కిన్ మీద జనరల్గా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. దెన్ ఈ కరోజివ్ ఉన్నాయి కదా, కొన్ని కార్బోనిక్ యాసిడ్ ఉన్నాయి, అది మాత్రం నాన్ H2CO3 కార్బోనిక్ యాసిడ్ ఉంది కదా, ఇది వచ్చేసి నాన్ కరోజివ్. ఇది మనం ఏరైతే డ్రింక్స్లో వాడుతూ ఉంటాం, కూల్ డ్రింక్స్లో ఇట్లా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేషన్ అంటే హోల్ స్మెల్ వస్తూ ఉంటుంది కొన్ని యాసిడ్స్కి. ఆనియన్ ఉంది, దాని స్మెల్ వస్తూ ఉంటుంది. యాసిడ్ స్మెల్ కూడా కొన్ని దాంట్లకు, కొన్ని యాసిడ్స్ ఇవి. అదేవిధంగా నెక్స్ట్ ఈ యాసిడ్స్ అనేటివి కూడా ఎలక్ట్రోలైట్స్గా యాక్ట్ అవుతాయి. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఏ దాంట్లో? యాక్యూఎస్ సొల్యూషన్లో. ఓకే, యాక్ట్ యాజ్ ఎలక్ట్రోలైట్స్. నెక్స్ట్ ఇండికేటర్స్ చెప్పాను, యాసిడ్ H+ అయాన్స్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి సమ్ కెమికల్ ప్రాపర్టీస్ చెప్తాం. ఇవన్నీ ఫిజికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏ వాటితో రియాక్షన్ చెందితే ఏమవుతుంది. జనరల్గా వచ్చే సపోజ్ మెటల్ ప్లస్ యాసిడ్ తీసుకోండి. మెటల్ అంటేనే మీకు ఏం గుర్తు రావాలా? సోడియం కానీ, మెగ్నీషియం కానీ, జింక్ కానీ, ఫెర్రస్ కానీ గుర్తు రావాలి. సపోజ్ సోడియం Na తీసుకుంటాం. మెటల్ ప్లస్ యాసిడ్ అంటేనే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు ఏమైందంటే NaCl సాల్ట్ వచ్చింది, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంది? యాసిడ్ ప్లస్ మెటల్, హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. సపోజ్ మన ఇంట్లో పికిల్స్ కానీ ఏదైనా తయారు చేస్తాము, అవి వచ్చేసి ఒక యాసిడ్ అనమాట. ఓకే, ఎస్టిక్ యాసిడ్ కానీ, వినిగర్ కానీ ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏదైనా మనం ఏదైనా బాక్స్లో పెట్టాము. మెటల్ బాక్స్లో పెడితే అది ఏమవుతుందంటే చెడిపోతుంది, అది సాల్ట్గా ఏర్పడుతుంది, ఉప్పగా అవుతుంది. ప్లస్ అదేవిధంగా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ మెటల్లో కాకుండా, అందుకే మనం ఏం చేస్తాం, గ్లాస్లో కానీ దాంట్లో కానీ ఉంచుతాం అనమాట. ఎందుకనేది ఇదే కర్డ్ కానీ
పెరుగు ఇలాంటివన్నీ కూడా, ఎందుకంటే కర్డ్లో కూడా మనకి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అవి మెటల్తో రియాక్ట్ చెందడం వలన H2 అనేది రిలీజ్ అవుతుంది. సో మెటల్ ప్లస్ యాసిడ్ హైడ్రోజన్, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో వెన్ ఎవర్ మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్ విచ్ గ్యాస్ విల్ బి ప్రొడ్యూస్డ్, H2 అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫస్ట్ ఒక ప్రాపర్టీ, రియాక్షన్ విత్ యాక్టివ్ మెటల్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇవి నేను ఆల్రెడీ చెప్పాను, ఇది యాసిడ్ బేస్తో రియాక్ట్ అయిందంటే ఏమవుతుంది, సాల్ట్ వస్తుంది, సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సాల్ట్ ప్లస్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఓకే, న్యూట్రలైజ్ చేయడానికి, న్యూట్రల్ అయిపోయినట్లే. ఓకే, రియాక్షన్ విత్ బేసెస్, ఇది సెకండ్. నెక్స్ట్ అదేవిధంగా కార్బోనిక్ ఆర్ బైకార్బోనేట్స్. కార్బోనేట్స్ ఒకటి తీసుకో, కాల్షియం కార్బోనేట్ ప్లస్ HCl. ఇప్పుడు ఏమవుతుంది, CaCl2 ఒక సాల్ట్ వస్తుంది, H2O వస్తుంది, CO2 వస్తుంది. ఓకే, లేదంటే సోడియం కార్బోనేట్ అయినా తీసుకోండి, రైట్, HCl NaCl ప్లస్ H2O ప్లస్ CO2. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. ఓకే, ఇక్కడ ఏంది, కార్బోనేట్స్ అనేటివి యాసిడ్స్తో రియాక్షన్ చెందడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఓకే, మనం జనరల్గా ఫిజీ సౌండ్ మాదిరి వచ్చి బబుల్స్ వస్తుంటాయి చూడండి. సపోజ్ ఒక బాటిల్ ఉంది, సోడియం బైకార్బోనేట్ విnegar దీంట్లో వేసామనుకోండి, విnegar ఉంది, సోడియం బైకార్బోనేట్ వేస్తే ఇంతవరకే ఉంటుంది, కానీ ఇదంతా కూడా బుడగలు వస్తూ ఉంటాయి. ఇదంతా ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, దీనివల్ల ఇది మొత్తం ఫిల్ అవుతుంది, ఇదంతా బబుల్స్తోనే ఫిల్ అవుతుంది. విnegar అనేది ఒకటి, విnegar అనేది ఒక యాసిడ్, సోడియం బైకార్బోనేట్ దాంట్లో వేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇదొక ప్రాపర్టీ. నెక్స్ట్ మనకి ఇక్కడ యాసిడ్ రైన్ గురించి ఒక జస్ట్ చెప్తాము. ఇంతకుముందు ఆల్రెడీ పొల్యూషన్లో చెప్తాం దీని గురించి. ఇప్పుడు ఏంటంటే యాసిడ్ రైన్ ఈజ్ ఇట్ ఈస్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. సపోజ్ in our earth, in our environment, some oxides of sulfur or nitrogen are released. Like suppose coal ఉంది, ఆయిల్ ఉంది, పెట్రోల్, డీజిల్ ఉంది, బర్నింగ్ చేయడం వల్ల ఏమవుతాయంటే సల్ఫర్ డైఆక్సైడ్ కానీ నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి ఏమవుతాయంటే ఇది ఆక్సిజన్ ఉంటుంది కదా, మన ఆక్సిజన్తో చర్య చెంది ఏమవుతుందంటే ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ నైట్రిక్ యాసిడ్ కానీ ఏర్పడతాయి. ఓకే, ఈ యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఏర్పడి అప్పుడు ఏమవుతుందంటే మన రైన్తో పాటు భూమి మీద పడుతుంది అనమాట. రైన్ వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఏమంటారంటే యాసిడ్ రైన్ అంటారు. ఇది జనరల్గా ప్లాంట్స్ని కానీ ట్రీస్ కానీ ట్రీ లీవ్స్ కానీ ఇటువంటివి అన్నిటి కూడా ఇవి హార్మ్ఫుల్ అనమాట, ఇవి ఈ యాసిడ్ రైన్స్. ఓకే, మన హ్యూమన్ బీయింగ్స్లో కూడా గాలి పీల్చుతాం కదా, మన వ్యవస్థ అనేది దెబ్బతింటుంది, ఏ రెస్పిరేటరీ అలైన్మెంట్స్ అనేవి దెబ్బతింటాయి అన్నమాట. ఓకే, అదేవిధంగా ఆక్వాటిక్ యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అదేవిధంగా బిల్డింగ్స్ కూడా చేంజ్, కలర్ అనేది మారిపోతుంది, అదేవిధంగా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. కాల్షియం కార్బోనేట్, సపోజ్ బిల్డింగ్లో ఏముంటుంది, కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ పడడం వల్ల కాల్షియం సల్ఫేట్గా ఏర్పడుతుంది, ప్లస్ ఏమవుతుంది H2O CO2 రిలీజ్ అవుతుంది, ఇక్కడ కాల్షియం సల్ఫేట్గా ఏర్పడుతుంది. ఓకే, చేంజ్ కూడా మారిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా సమ్ యాసిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను, వాటి ఇంపార్టెంట్ అది ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిలో ఫస్ట్ చూడండి బేసిక్, మళ్ళీ చెప్తాను. యాసిడ్ అంటే ఏంటంటే ఆక్వస్ సొల్యూషన్ అంటే వాటర్లో H+ అయాన్స్ వస్తుంది, అర్హీనియస్ థియరీ. నెక్స్ట్ అదేవిధంగా ఇండికేటర్స్ అడుగుతూ ఉంటాడు, బార్ బ్లూ టు రెడ్,
ఓకే. నెక్స్ట్ బ్లూ టు రెడ్. ఫినాప్థలిన్ అయితే నో కలర్. మిథైల్ ఆరెంజ్ అయితే ఆరెంజ్ టు పింక్. ఫినాప్థలిన్ అయితే నో కలర్. ఇవి ఇండికేషన్స్. నెక్స్ట్ H2 గ్యాస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. H2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఇవి కొంచెం, ఎందుకంటే H2 మెటల్స్ ఏదైనా సరే సోడియం ఎప్పుడు మెటల్స్లో సపోజ్ ఏదైనా ఒక HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ మెటల్ రియాక్షన్ చెందడం వల్ల NaCl ప్లస్ H2 ఇది హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. అదేవిధంగా CO2 కార్బోనిక్ యాసిడ్. ఓకే, కార్బోనిక్ యాసిడ్ ఓకే, ఇలా చెందడం వల్ల కూడా వస్తుంది. నెక్స్ట్ CO2 వినిగర్ ప్లస్ సోడియం బైకార్బోనేట్స్. చెప్పాను కదా, కార్బోనేట్స్ ప్లస్ బైకార్బోనేట్స్. కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ ప్లస్ HCl CaCl2 ప్లస్ H2O ప్లస్ CO2 కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ CO2 అనేది కార్బోనేట్స్ కానీ బైకార్బోనేట్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ మెటల్స్ కానీ, అప్పుడు H2 ఇక్కడ ఇది. ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఏమవుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్లే మనం మెటల్స్లో స్టోర్ చేయం, మన పికిల్స్ కానీ ఇట్లాంటివి గ్లాస్లో స్టోర్ చేస్తాం. అది ఎందుకంటే ఇది. అదేవిధంగా మనం ఏదైనా గ్యాసెస్ చూస్తూ ఉంటాం, మనం సోడాస్ ఇట్లా చూసేటప్పుడు సోడియం బైకార్బోనేట్స్ వెనిగర్ ఇట్లా వేసినప్పుడు బబుల్స్ వస్తూ ఉంటాయి, అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇదన్నమాట. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే యాసిడ్ అనేది కార్బోనేట్స్ కానీ ఇట్లాంటి వాటిని ఆల్రెడీ ఉంచి ఈ HCl మనం యాసిడ్ వేసినామంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అది నెక్స్ట్. ఇవి మనం ఇంతవరకు చూసినాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ యాసిడ్స్ ఒక్కొక్కటి దాని ఇంపార్టెన్స్ ఏంటి. బోరిక్ యాసిడ్. ఓకే, బోరిక్ యాసిడ్కు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ మనము ఇట్ ఈస్ ఏ యాంటీసెప్టిక్. అదేవిధంగా మన ఐ డ్రాప్స్లో వీటిని వాడతారు. బోరిక్ యాసిడ్ ఏ దాంట్లో పడతారు, ఐ డ్రాప్స్కు తయారు చేస్తారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సిట్రిక్ యాసిడ్ ఏ దాంట్లో ఉంటుంది, ఆరెంజెస్ లెమన్స్లో ఉంటుంది. ఇది ఏ దానికి వాడతారు, ఫుడ్ ప్రిజర్వేషన్. ఓకే, ఫుడ్ ప్రిజర్వ్ చేయాలంటే వాడతాం సిట్రిక్ యాసిడ్. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్ ఏ దాంట్లో ఉంటుంది, టమోటాస్లో ఉంటుంది. ఆక్సాలిక్ యాసిడ్ టమోటా, స్పినాచ్ అని ఉంటుంది, స్పినాచ్లో కూడా ఇది ఉంటుంది. ఇది ఏ దానికి వాడతారు, స్టెయిన్ రిమూవర్, ఇంక్ స్టెయిన్ రిమూవర్. ఏమైనా స్టెయిన్ రిమూవర్స్ ఉంటాయి, ఇంక్ కానీ ఏమైనా స్టెయిన్ రిమూవర్, ఇంక్ స్టెయిన్ రిమూవ్ చేయడానికి ఆక్సాలిక్ యాసిడ్ని వాడతారు. ఓకే, ఈ ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఇంపార్టెంట్ అందుకు. రైట్, నెక్స్ట్ అదేవిధంగా రస్ట్ స్పాట్స్ కూడా రిమూవ్ చేయదు ఆక్సాలిక్ యాసిడ్. నెక్స్ట్ అదేవిధంగా కార్బోనిక్ యాసిడ్. జనరల్గా సోడా వాటర్ వీటిల్లో ఇది ఉంటుంది. చెప్పాను కదా, కార్బోనిక్ యాసిడ్ అనేది సోడా వాటర్లో ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఏ దానికి ఉపయోగపడుతుంది, ఫ్లేవర్డ్ డ్రింక్స్, ఏదైనా ఏరేటెడ్ డ్రింక్స్లో ఇది వాడతారు. ఏరేటెడ్ డ్రింక్ అంటారు, కూల్ డ్రింక్స్, సోడాస్. ఓకే, కార్బోనిక్ యాసిడ్. నెక్స్ట్ అదేవిధంగా టార్టారిక్ యాసిడ్. ఈ టార్టారిక్ యాసిడ్ అనేది పికిల్స్లో వాడతారు, అదేవిధంగా బేకింగ్ పౌడర్లో వాడతారు. బేకింగ్ పౌడర్, ఈ సాల్ట్స్ వచ్చినప్పుడు మనం బేకింగ్ పౌడర్ గురించి చూస్తాం. సోడియం బైకార్బోనేట్ ప్లస్ టార్టారిక్ యాసిడ్ ఈక్వల్ టు బేకింగ్ పౌడర్. బేకింగ్ ఏంటంటే టార్టారిక్ యాసిడ్
ప్లస్ సోడియం బైకార్బోనేట్. ఈ రెండు దాంట్ల వల్ల ఇది ఏర్పడుతుంది అనమాట బేకింగ్ పౌడర్ అనేది. నెక్స్ట్ ఈ టార్టారిక్ యాసిడ్. టార్టారిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది? గ్రేప్స్లో ఉంటుంది. టార్టారిక్ గ్రేప్స్లో ఉంటుంది, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ ఏ దానికి ఉపయోగపడుతుంది? టేబుల్ వెనిగర్ కుకింగ్లో యూజ్ చేస్తాం. జనరల్గా ఏ దాంట్లో ఉంటుంది ఇది? వినిగర్లో. నెక్స్ట్ ఎస్టిక్ తర్వాత హైడ్రోక్లోరిక్ యాసిడ్. HCl. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏ దానికి ఉపయోగపడుతుంది అంటే మెటల్ ఐటమ్స్ ఏదైనా సరే క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెటల్ ఐటమ్స్ని క్లీన్ చేస్తారు హైడ్రోక్లోరిక్ యాసిడ్తో. ఇది ఎక్కడంటే మనం ఆల్రెడీ స్టమక్లో రిలీజ్ అవుతుంది, డైజెషన్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చూసుకోండి, చెప్పినట్టు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ బెంజోయిక్ యాసిడ్. బెంజోయిక్ యాసిడ్ కూడా ఏమవుతుందంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్, పర్ఫ్యూమ్స్ కానీ అదేవిధంగా మెడిసిన్స్ కానీ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఫుడ్ ప్రిజర్వేషన్లో కూడా వాడతారు. ప్రిజర్వేషన్ అంటే స్టోర్ చేసుకోవడం. బెంజోయిక్ యాసిడ్ ఇక్కడ రెండు చెప్పాను. ఫుడ్ ప్రిజర్వేషన్లో ఇది ఒకటి, సిట్రిక్ యాసిడ్ ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా అంటే బ్యాక్టీరియాను చంపేస్తుంది అన్నమాట. నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్. ఈ నైట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా వచ్చేసి ఎక్స్ప్లోజివ్స్ అంటే పేలైడ్ పదార్థాలు, డైనమైట్స్ ఇట్లాంటి దాంట్లో నైట్రిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫాస్ఫారిక్ యాసిడ్. ఫాస్ఫారిక్ యాసిడ్ ఏదానికి? ఫెర్టిలైజర్స్లో వాడతారు ఎక్కువ. ఇవి యొక్క యూసేజ్ అనమాట ఎక్కువగా. ఓకే, ఎలాగో ఇది చెప్పాం కాబట్టి నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్ ఏ దాంట్లో ఉంటుంది? మిల్క్లో ఉంటుంది. ఏ దాంట్లో ఉంటుంది అని అడుగుతుంటాడు. లాక్టిక్ యాసిడ్, మిల్క్. లాక్టిక్ అంటేనే మిల్క్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సిట్రిక్ యాసిడ్ లెమన్, ఆరెంజెస్ చెప్పాను. టార్టారిక్ యాసిడ్ గ్రేప్స్, ఎస్టిక్ యాసిడ్ వినిగర్ చెప్పాను. నెక్స్ట్ యాపిల్లో ఏముంటుందంటే మ్యాలిక్ యాసిడ్. ఏ దాంట్లో? యాపిల్స్. అదేవిధంగా స్టీరిక్ యాసిడ్. స్టీరిక్ యాసిడ్ అంటే ఏంటంటే ఫ్యాట్స్లో ఉంటుంది. స్టీరిక్ యాసిడ్ ఫ్యాట్స్ మస్టర్డ్ ఆయిల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో ఇది ఉంటుంది. యోగర్ట్ ఇట్లాంటి దాంట్లో స్టీరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏంటి అనేది చెప్పాను నేను. నెక్స్ట్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఎక్కువ దాని గురించి కూడా కావాలంటే చూద్దాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుంది? మనం ఆల్రెడీ స్టమక్లో ఉంటుందని చెప్పాను, డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాత్రూమ్ క్లీనర్గా కూడా ఉపయోగపడుతుంది. ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అదేవిధంగా మెటల్స్ని క్లీన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మెటల్స్ క్లీన్ ఇందాకే చెప్పాను, ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాను. ఇక్కడ సబ్ ప్రాపర్టీస్ ఎక్సెస్ ఉండేది. ఓకే, జనరల్గా పిక్లింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది బిఫోర్ గాల్వనైజేషన్కు ముందు వచ్చేసి పిక్లింగ్ ఏజెంట్గా. ట్యానింగ్ ఆఫ్ లెదర్ వీటిల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ట్యానింగ్ ఆఫ్ లెదర్ ట్యానింగ్ చేయడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా వాడతారు. ఓకే, అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గెలాటిన్ ఫ్రమ్ ద బోన్స్. గెలాటిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఫ్రమ్ బోన్స్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఇంపార్టెంట్. మెయిన్ వచ్చేసి స్టమక్ లోపల డైజెషన్లో ఉపయోగపడుతుంది. క్లీనింగ్ ఏజెంట్, మెటల్స్ ప్లస్ బాత్రూమ్ ఏజెంట్స్, ట్యానింగ్ ఆఫ్ లెదర్, గెలాటిన్ ఫ్రమ్ ద బోన్స్ అండ్ డైయింగ్గా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది HCl యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ నేనేం చెప్పిన ఇందాక? ఎక్స్ప్లోజివ్స్ అనేవి చెప్పాను. నైట్రిక్ యాసిడ్ అంటే ఎక్స్ప్లోజివ్స్. HCl అంటే నేనేం చెప్పాను? మెటల్ క్లీనింగ్.
మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాను. నెక్స్ట్ ఎక్స్ప్లోజివ్స్ అంటే జనరల్గా మనకు టీఎన్టీ, ట్రై నైట్రో టొల్యూన్ అని ఉంటుంది. టీఎన్టీ, ట్రై నైట్రో టొల్యూన్, TOLUENE, టొల్యూన్, ట్రై నైట్రో టొల్యూన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నైట్రోగ్లిజరిన్ అంటే డైనమైట్, నైట్రోగ్లిజరిన్ డైనమైట్లో కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఇది జనరల్గా మనం ఏంటంటే రెయిన్ వాటర్లో కూడా ఫస్ట్ షోవర్ ఏంటంటే నైట్రిక్ యాసిడ్. అంటే ఏంటంటే ఫ్రెష్ షోవర్ రెయిన్ వాటర్లో ఉంటుంది, అందుకే దీన్ని ఏమంటారంటే ఫస్ట్ షోవర్ ఉంటుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రేయాన్, డైస్, డ్రగ్స్ వీటిని తయారు చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారన్నమాట. నైట్రిక్ యాసిడ్ ఏంది? ఎక్స్ప్లోజివ్స్. ఎక్స్ప్లోజివ్స్లో టీఎన్టీ, ట్రై నైట్రో టొల్యూన్. నెక్స్ట్ అదేవిధంగా రేయాన్స్ కానీ, దీన్ని అదేవిధంగా ఒక వర్డ్ ఉంది, మినరల్ యాసిడ్ అని కూడా అంటా ఉంటాం. మినరల్ యాసిడ్ అంటే ఏంటంటే ఆక్వాపోర్టిస్, స్ట్రాంగ్ వాటర్, ఆక్వాపోర్టిస్. ఓకే, అదేవిధంగా గోల్డ్, సిల్వర్ను ప్యూరిఫై చేయడానికి కూడా ఇది వాడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ వీటిని ప్యూరిఫై చేయడానికి కూడా నైట్రిక్ యాసిడ్ను వాడతాం. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. చూడండి, ఎక్స్ప్లోజివ్స్, డైనమైట్, ఫస్ట్ షోవర్ రైన్ వాటర్లో ఉంటుంది, దీన్ని మినరల్ సాల్ట్ అంటారు, దీన్ని ఆక్వాపోర్టిస్ అని కూడా అంటారు. ఆక్వా అంటే వాటర్ కదా, ఆక్వాపోర్టిస్ అంటే స్ట్రాంగ్ వాటర్ అనేది అర్థం. ఆక్వాపోర్టిస్ అని అంటారు, దీన్ని మినరల్ యాసిడ్ అని కూడా అంటారు. ఫెర్టిలైజర్స్లో కూడా వాడతారు, ఫెర్టిలైజర్స్లో కూడా ఆల్రెడీ అమ్మోనియం నైట్రేట్స్ అని కావాలి కదా మనకు, NH3 అవి, వాటి తయారు చేయడానికి ఇవి వాడతారు. ఫెర్టిలైజర్స్లో కూడా నైట్రిక్ యాసిడ్ ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్ గురించి మనం చూద్దాం. దీన్ని ఏమంటారంటే జనరల్గా కింగ్ ఆఫ్ ఆల్ యాసిడ్స్ అంటారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ కింగ్ ఆఫ్ కెమికల్స్ ఏమంటారంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కింగ్ ఆఫ్ కెమికల్స్, అంటే ఎక్కువ కెమికల్స్ తయారు చేయడానికి. లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్ అంటానే ఇది ఇంపార్టెంట్. లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్. నెక్స్ట్ అదేవిధంగా లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్ HCl మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, అదేవిధంగా తర్వాత చెప్తాను, ఆలం తయారీలో కానీ ఉపయోగిస్తారు. ఓకే, కార్ బ్యాటరీస్లో కానీ వీటిలో కూడా ఉపయోగిస్తారు. ఓకే, ఫైర్ ఎక్స్టింగ్విషర్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ దీన్ని ఆయిల్ ఆఫ్ పెట్రోయిల్ అని కూడా అంటారు. పెట్రోలియం రిఫైనింగ్లో వాడతారు HCl. సో ఆయిల్ ఆఫ్ పెట్రోయిల్ అని కూడా. సో H2SO4 మెయిన్ ఏమంటారు, కింగ్ ఆఫ్ ఆల్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్ అన్నా కూడా, కింగ్ ఆఫ్ కెమికల్స్ అన్నా కూడా ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. పెట్రోలియం రిఫైనింగ్లో కూడా వాడతారు. ఇప్పుడు దీనికి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బోరిక్ యాసిడ్ చెప్పాను. ఫాస్ఫారిక్ యాసిడ్ పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, బోన్స్ వీటిలో ఉపయోగపడుతుంది. ఆస్కార్బిక్ యాసిడ్ చెప్పాను. సిట్రిక్ యాసిడ్ చెప్పాను.
ఎస్టిక్ యాసిడ్ చెప్పాను, టాటారిక్ యాసిడ్ చెప్పాను. ఓకే, దీంట్లో మోస్ట్ అన్ని కూడా చెప్పాను. యాసిడ్స్ కంప్లీటెడ్. యాసిడ్స్ గురించి ఇంతకు మించి మీకేం ఎగ్జామ్లో రాదు. ఓకే.